హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ అండ్ ఈజీగా చికెన్ పకోడీ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని తర్వాత దాంట్లో ఎగ్ వైట్ అయితే నేను వేసుకుంటున్నాను. చికెన్ ఒకవేళ 1 కిలో ఉంటే ఫుల్ ఎగ్ అయితే వేసుకోండి. సో నేను ఇక్కడ కొంచెం చికెన్ ఉందే కాబట్టి నేను ఓన్లీ వైట్ వేసుకుంటున్నాను. తర్వాత నిమ్మకాయ, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కార్న్‌ఫ్లవర్ అండ్ రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం, కొంచెం కలర్ కూడా వేసుకుంటున్నాను. కలర్ అనేది ఆప్షనల్. ఒకవేళ మీకు కలర్ అవసరం లేదు అంటే వేసుకోవద్దు. నేను కూడా కలర్ చాలా తక్కువ వేసుకుంటున్నాను. ఎందుకంటే కలర్ అంత హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి. ఇంకోటి, చాలామంది చికెన్ పకోడీ చేసేటప్పుడు పీసెస్ అనేది గట్టి అయిపోతూ ఉంటది కదా! సో అందుకు ఇక్కడ నిమ్మరసం అయితే వేసుకున్నాను. సో నిమ్మరసం వేసుకుంటే మనకి పీసెస్ అనేవి చాలా స్మూత్‌గా వస్తాయి. మసాలా కూడా చక్కగా పీసెస్‌లోకి వెళ్తుంది. ఇంకా అంతే. ఈ విధంగా చేసి ఆల్మోస్ట్ ఒక 2, 3 గంటలు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా సరిపోతుంది. లేదంటే బయట పెట్టుకున్నా సరిపోతుంది క్యాప్ పెట్టేసి. ఆ తర్వాత వీడియోలో చూపించే విధంగా మనం వేగించుకుంటే సరిపోతుంది. ఎప్పుడు మనం తీసేయాలి అంటే బబుల్స్ అన్నీ పోయాక, చూసారా, లైట్‌గా బబుల్స్ వచ్చేటప్పుడు మనం తీసేస్తే సరిపోతుంది. చికెన్ పకోడీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.